వల్లభనేని వంశీ అరెస్ట్ దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో జరిగినటువంటి ఒక హత్యా ప్రయత్నం కేసుని బేస్ చేసుకుని రంగబాబు అనేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి, నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా వంశీ దానికి సంబంధించి అది మనకి వాట్సాప్లో వచ్చింది 2014 కానీ ఇప్పుడు నిన్న బయటకు వచ్చింది. ఇదే వాళ్ళ పేపర్లో చూస్తున్న దాని ప్రకారం మొన్న జనవరి అంటే 2024కి 14 అని రాసినట్టున్నారు. రంగబాబు స్థిరాస్తి వ్యాపారి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గతంలో వైకాపాలో ఉన్నప్పుడు అతని మద్దతుదారుడు. వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళాక కొన్నాళ్ళు వంశీ వెంటే ఉన్నారు. తర్వాత యార్లగడ్డతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి రంగబాబు మీద వంశీ గురిపెట్టాడని, ఈ క్రమంలో తన మీద హత్యా ప్రయత్నం జరిగిందని, ఈ ఘటనకి నెల ముందు రంగబాబుకు ఫోన్ వచ్చింది. తన పేరు నరేష్ అని, ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సీఈఓనని పరిచయం చేసుకున్నాడు. తన కేసరపల్లిలో వెంచర్ వేయడానికి 50 నుంచి 100 ఎకరాలు కావాలని కమిషన్ ఇస్తానని నమ్మించాడు. తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఫోన్ చేస్తే గన్నవరంలో కలుద్దామని చెప్పడం తిరిగి వచ్చేసి నరేష్ ఫోన్ కాల్ మేరకు రంగబాబు తన స్నేహితుడు వైస్ ఎంపీపీ సుధీర్తో కలిసి ఏడాది జనవరి 21న గన్నవరంలో హోటల్ దగ్గరికి వెళ్ళి తర్వాత కాసేపటి కారులో 3 వచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళు నరేష్గా పరిచయం చేసుకున్నారు. వెంటనే రంగబాబు మీద బేస్బాల్ స్టిక్లు బ్యాట్లతో దాడి చేసి కారులో పరారయ్యారు. రంగబాబు ఫిర్యాదుతో అదే రోజు గన్నవరం ఠాణాలో కేసు కూడా నమోదు చేశారు. ఘటనాస్థలంలోని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దాడిలో పాల్గొన్న 6గురిని పోలీసులు అప్పట్లోనే అరెస్ట్ చేశారు. హైదరాబాద్కి చెందిన మహమ్మద్ జునద్, ఫర్హన్, జహీర్, అబ్దుల్ యాహియా, అడపా వెంకటరాజులతో పాటు ఉంగుటూరు మండలం ఆత్కూరుకి చెందిన ముగ్గిరాల చిరంజీవిని అరెస్ట్ చేశారు. వ్యవహారంలో తెరవెనక వంశీ పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కీలక అనుచరులైన రంగా, శేషు, రాము, రవి తదితరులు హత్యాయత్నం కేసులో నిందితులు కావడంతో ఈ దిశగా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. త్వరలో వంశీ నిందితుడిగా చేర్చే వీలుందని భావిస్తున్నారు. నాడు వైకాపా అధికారంలో ఉండటంతో పోలీసులు కేసు నీరుగార్చారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కిరాయి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఊరుకున్నారు. అది ఇప్పుడు అందులో కిరాయి వ్యక్తులని పంపించింది. ఆ కిరాయి వ్యక్తుల నుంచి స్టేట్మెంట్ అన్నా ఇప్పుడు తీసుకుని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారా, లేకపోతే ఆ రంగబాబు చెప్పారని చెప్పేసి అరెస్ట్ చేశారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.